వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రతి వీడియోలో రామలక్ష్మణ మాస్టర్ అంటే అన్ని ఫిలాసఫీ చెబుతున్నారు, అన్ని నీతులు చెబుతున్నారు అనుకోవచ్చాము మీరు. ఈ నీతులు అనేవి ఇప్పుడు మీకు చాలా కష్టంగా ఉండవచ్చు, కానీ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఈ మాటలు మీకు గుర్తొచ్చినప్పుడు అక్కడి నుంచి మీరు బయటికి రావాల్సిన మిత్రులారా. అట్లా మా జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అపజయాలు, ఎన్నో ఓటమిలు, జీవితం ఎండుకి వెళ్ళినప్పుడు కూడా మన క్యారెక్టరైజేషన్ క్రమ తప్పకుండా ఉన్నామంటే ఓన్లీ గురువులో ఇలాంటి మాట వినే మేము ఈ జీవితాన్ని ముందుకు వచ్చేవాళ్ళం. ప్రతి వాళ్ళు గురువుల మాట మేము వినేవాళ్ళమి, గురువుల దగ్గర సజెషన్ తీసుకునేవాళ్ళమి. జీవితంలో ఎలా ఎదగాలి సార్, జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి, ప్రతి క్షణం గురువుల్ని ఆశ్రయించి, చెన్నైలో చాలామందిని మేము గురువుల్ని ఆశ్రయించి పెద్దవాళ్ళతో, మా సూర్యనారాయణ గురుజీ కావచ్చు, మా రవిశంకర్ గురుజీ కావచ్చు, నరసోజీ గురుజీ గారు కావచ్చు, ఎంతోమంది గురువుల్ని మన జీవితంలో పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, ప్రతి క్షణం గురువుల దగ్గర తీసుకునే మేము ఈ ఫిలాసఫీ మీకు చెప్తున్నాము తప్ప ఇదేదో మా సొంత ఐడియా, మీకేదో మా లోపల ఫిలాసఫీ ఏదో రుద్దేసి మా తెలివితేటలు ఏదో మీకు రుద్దాలనేది కాదు నా మిత్రులారా. ప్రతి క్షణం ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ మనం ఇటుకిటి మామూలు హ్యాపీగా ఉన్నప్పుడు మనకేం అవసరం లేదు. అన్నీ ఉన్నప్పుడు మన చోటు డబ్బు, మన రిలేషను, మన పేరు, మన బంధాలు, మన పేరు అన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒక్కొక్క సమయంలో నీ పేరు, నీ డబ్బులు, నీ హోదా, నీ దేహం అలా కుంచిపోయినప్పుడు నీ పేరు, నీ డబ్బులు నీకు అమ్మట రావు, నీకు జ్ఞానం నేర్పదు. అది ఈ మాటలే నీ జీవితానికి ఒక రామ బాణాలలాగా ఉంటాయి నా మిత్రులారా. వీటన్నిటిలో చాలా యాక్టివ్గా ఉండండి. నీ పేరు ప్రతిష్టలు అనేది వచ్చి క్షణం మెరుపుతేలాగా వచ్చి వెళ్ళిపోయాయి అన్నమాట. వాటిని వెంపడి వాటిని నమ్మి మీరు ఎట్టి పరిస్థితులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నా మిత్రులారా. ఎందుకంటే ప్రతి మాట మీ జీవితానికి ఉపయోగపడుద్ది. ఎందుకంటే జీవితంలో ఏంటంటే చిన్న ఉదాహరణ మేము కథ చెబుతాం వినండి. ఒక మనిషి మనం పలానా చోటకి వెళ్ళాలంటే మన సెల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ వేసుకొని పెట్టుకొని వెళ్తున్నప్పుడు రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి, రైట్ వెళ్తే రాంగు, ఇటు వెళ్తే రాంగు, ఇటు వెళ్తే ఉంది, మీకు ఇన్ని కిలోమీటర్లు ఉంది చెబుతూ ఉంటుంది ఆ గూగుల్ మ్యాప్. మనం సృష్టించిన గూగుల్ మ్యాపే నీకు కరెక్ట్ అడ్రస్ చూపిస్తుందంటే, మనం సృష్టించిన భగవంతుడు కానీ మనం కనెక్ట్ అయితే అసలు నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, 4 రోజులు ఎందుకు బాధగా బోని ఏడుస్తుంటావు, ప్రపంచం వాడాలంటే వాడు ఎలాంటి వాడు డబ్బును ఎందుకు ఏడుస్తావు, 4 రోజులు నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఆనందంగా తృప్తిగా ఉంటుంటూ నేర్చుకోవాలంటే నువ్వు ఆత్మకి కనెక్ట్ అయ్యి ఉండాలి నా మిత్రులారా. మనసు లెవెల్ ఎలా ఉంటుందంటే, మనసు లోపలే మన జీవితం అలా వెళ్తే ఈ మనసుకి ఏంటంటే వాడు గొప్పోడు, వీడు తక్కువోడు, వీడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు కాదు, మనసు లెవెల్ అంతా నిన్ను అన్నీ బ్యాలెన్స్గా చేస్తూ తక్కువ ఎక్కువల్ని ఎడకడుతూ ఉంటుంది మనసు అనేది. అందుకని మనసులో ఎక్కువ జీవించొద్దు, అది బుద్ధిలో జీవించండి. చాలామంది అంటారు తప్పు చేశానగానే నీకేదో బుద్ధి లేదురా, వాడు మాట ఎందుకు విన్నావు అని అంటుంటారు. బుద్ధి అనేది చాలా హ్యాండిల్ కరెక్ట్గా ఉంటుంది. నీ బుద్ధి చెప్పిన మాట చాలా వినాలి, స్లో అయినా అది ఇన్నర్ వాయిస్ని మీరు వినండి. ఇంతేగాని కరెక్ట్ టైం పని చేస్తారు. మనసు చెప్పే మాటలు కానీ వెళ్ళే పని అయితే చాలా మీరు పప్పులో కాలేస్తారు నా మిత్రులారా. బుద్ధి చెప్పే మాట కూడా వినండి. బుద్ధి చెప్పే ఇన్నర్లోకి వెళ్ళినప్పుడు ఆ ట్రావెల్ చేసినప్పుడు అసలు ఏంటి మనం ఏంటి అనేది బుద్ధి సూక్ష్మంగా చెప్పుద్ది. ఇది తప్పు, ఇది రైట్ అని, ఇది ఇంతే తినండి, ఇది ఎక్కువ తింటే మీకు రాంగు, ఇది ఎక్కువ వెళ్తే మీకు ఇది డేంజరు, మీకు రాదని ప్రతి విషయాల్లో సూక్ష్మంగా చెబుతూ ఉంటుంది. నా మిత్రులారా, ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అవేర్నెస్గా ఉండండి. చాలా ఆనందంగా జీవించాలంటే మీరు బుద్ధి లోపలికి వెళ్ళాలి, అంతరాత్మలాగా మనం జీవించగలగాలి. ఇన్నర్ ట్రావెల్ చేసినప్పుడే అసలు మన ఎవరు, మన తప్పులు మనం చూపించగలుగుతుంది. మనసు ఏంటంటే మనం ప్రతి చేసేది అంతా నువ్వు తప్పు చేసినా రైట్ అని చెప్పుదు మనసు అనేది. అందుకని మనసు ఆడే నాటకాల్లో మీరు ఇరుక్కోవద్దు, మనసు మాటలు అన్నీ మీరు వినొద్దు. మనసు చాలా ఎందుకో తాగని అంటుంది, నువ్వు తాగి లివర్ చెడిపోతాను ఎందుకు తాగేవని అంటుంది. తిను అని మనసు చెప్పుద్ది, తిన్న తర్వాత అరగపోయి బాధపడుతుంటే ఎందుకు తిన్నావని అంటుంది మనసు. తప్పు చెయ్యని చెప్పుద్ది, తప్పు చేసిన తర్వాత ఎందుకు చేసావని అంటుంది మనస్సు. అందుకని మనసును నమ్మి ఏ పని చేయొద్దు మీరు. మనసు అనేది చాలా డూప్లికేట్ లాంటిది, చాలా అప్ అండ్ డౌన్స్ని కుదిర్చుద్ది. మీరు అంతరాత్మలోకి వెళ్ళండి, హార్ట్లోకి వెళ్ళండి. హార్ట్ ఆఫ్ లివింగ్ అని అంటారు మన రవిశంకర్ గురు గారు. హార్ట్లోకి వెళ్ళి హార్ట్ లోపల మీరు ఉండగలిగితే మీరు మంచే చూస్తారు, మీరు మంచే వింటారు, మీరు మంచే మాట్లాడతారు, మంచే మీరు తింటారు.
మంచే నడుస్తారనే సత్యాన్ని పదే పదే మేము చెబుతూ ఉంటాం మన మిత్రులారా. మంచిని గురించి ఏదో ఒక సమయంలో మీరు అన్ని సెల్ ఫోన్లు పొద్దుగులు చూస్తుంటారు. ఒక మంచి వీడియో, మంచి గురువుల దగ్గర ఒక మంచి సత్సంగం, అసలు జీవితం అంటే ఏంటి, అసలు ఎలా బతకాలి, ఏ టైము పడుకోవాలి, ఏ టైం మనం లెగవాలి, ఏం ఆహారం మనం తినాలి, ఏమి మనం ఏం పాటించాలి, మనం ఏమేమి చూడాలి, ఏమేమి వినాలి అనేది గురువులు చెప్పిన మంచి ఫిలాసఫీని మీరు వినండి. మీ జీవితం చాలా బాగుంటుంది. మేము గురువులు అన్నీ ఫాలో అయ్యి గురువు చెప్పే ఫిలాసఫీలన్నీ మేము విని మా జీవితాన్ని ఈ రకంగా మేము సరిదిద్దుకున్నాను మిత్రులారా. మేము ఆనందంగా ఉన్నాం కాబట్టే మీరు ఆనందంగా ఉండాలనే భావనతోటే మేము ఈ మాట్లాడుతున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం కాదు నా మిత్రులారా. మీరేం మాకు 10 పైసలు ఇవ్వవసరం లేదు. మీరు లైక్ కొట్టకాకండి, మీరు షేర్ చేయకాకండి, మాది మాకు అవసరం లేదు. మీ మాటలేని మీరు జీవితాలు బాగుపడి మీరు ఆనందంగా ఉంటే మాకు చాలు, అంతే తప్ప మనం అందరం వసుదైక కుటుంబం. ప్రపంచం అంతా నువ్వు వేరు నేను వేరే కాదు, నేను చెబుతున్నాను వేరు, నువ్వు వింటుంది నువ్వు వేరే కాదు, అందరూ ఒకటే, నువ్వు అందరూ ఒకే రిలేషన్స్, మన అందరూ ఒకే శక్తిలో జీవిస్తున్నాము. అలాగే ఒకే శక్తితో మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే ఒకే శక్తి, నేను మాట్లాడితే ఒకే శక్తి, నువ్వు వినేది ఒకే శక్తి, నేను వినేది ఒకే శక్తి. అలాగా నువ్వు మాట్లాడేది నువ్వు నడిచేది వేరే, నేను వేరే కాదు, అంత విశ్వశక్తిలో అందరం విశ్వశక్తితో జీవిస్తున్నాము. అందుకని నా మిత్రులారా అందరూ వసుదైక కుటుంబాన్ని అందరం మీరందరూ బాగుండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి అనే భావనతోటే మీ మాటలు మాట్లాడుతున్నాం. మీ జీవితానికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటే వాడుకొని మీరు ఆనందంగా ఉండని మనస్ఫూర్తి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.